తెల్ల సూట్ వేసాడు, క్లాస్ గా ఉంటాడు అనుకుంటున్నారేమో. మాస్ కాదు, అంతకు మించి అనమాట. ఒక రూత్లెస్ నటోరియస్ పోలీస్ ఆఫీసర్ గా మన నాని అన్న అయితే కనబడుతున్నాడు. టేజర్ లో ఒక షాట్ ఉందండి, చెయ్యి పట్టుకుని లాగాడంటే దీని అమ్మ ఊడొచ్చేసింది. మాస్ కాదనమాట, అంతకు మించి అర్జున్ సర్కార్ క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉండబోతుందో మనకి హిట్ 3 టీజర్లు అయితే చూపించారు. నిజంగా ఈ టీజర్ నాని అన్న ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ అనే చెప్పాలి, ఇచ్చి పడేశాడు. మనం హిట్ 1 లో చూసుకున్నా, హిట్ 2 లో చూసుకున్నా హీరో క్యారెక్టరైజేషన్ కొద్దిగా సెటిల్ గా అయితే ఉంటది. కానీ ఈ హిట్ 3 లో హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో డిజైన్ చేశాడు మన డైరెక్టర్ శైలేష్ కొలన్ అయితే. ఇంకా ఈ టీజర్ లో ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ స్టోరీ గురించి ఎటువంటి రివ్యూలు అయితే చేయలేదు. కానీ అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఇంత రూత్లెస్ గా మన నాని అన్న అయితే కనబడబోతున్నాడు అని మనకి ఈ టీజర్ ద్వారా అయితే వీళ్ళైతే చూపించారు. ఇంకా టీజర్ లో సినిమాటోగ్రఫీ కావచ్చు, ఇంకా మెయిన్ గా కలర్ గ్రేడింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఈ టీజర్ ని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లింది. హిట్ 1 అనేది ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనమాట. హిట్ 2 అనేది ఒక సైకోపాత్ మీద జరిగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. హిట్ 3 లో కూడా అంతే, ఏదో ఒక కేసును అయితే సాల్వ్ చేస్తారు. కానీ దీంట్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎంత వైలెంట్ గా ఉందంటే, ఇంకా ఆపోజిట్ లో ఉండే యాంటాగనిస్ట్ క్యారెక్టర్ ని ఎంత వైలెంట్ గా డిజైన్ చేశారో ఒక్కసారి అయితే ఆలోచించండి. నిజంగా ఒక అల్టిమేట్ సైకోపాత్ ఫేస్ ఆఫ్ అయితే మనం అయితే హిట్ 3 సినిమా ద్వారా అయితే చూడబోతున్నాం. నిజం చెప్తున్నా, నాకైతే ఇప్పుడు హిట్ 3 టీజర్ చూసే అంత వరకు కూడా ఈ సినిమా మీద అంత అంచనాలు అయితే లేవు. కానీ ఎప్పుడైతే ఈ టీజర్ చూసానో అసలు ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అన్నట్టుగా అయితే ఉంది. నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. నిజంగా మామూలు హై ఇవ్వలేదు, నేచురల్ స్టార్ కాదు, ఓరమ్మా స్టార్ అన్నమాట. నాకైతే ఈ టీజర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రోజు మన అందరి తరపున మన నేచురల్ స్టార్ నాని అన్నకి హ్యాపీ బర్త్డే అయితే చెప్తున్నాను. ఇంకా అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మార్చి నెలలో 50K సబ్స్క్రైబర్స్ అయితే నేనైతే టార్గెట్ పెట్టుకున్నాను. మీ సపోర్ట్ తో ఖచ్చితంగా రీచ్ అవుతానని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.